Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో జనవరి 10, 2023లో అడిగిన 4 షిఫ్ట్స్కి సంబంధించిన రీజనింగ్ పార్ట్స్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 11th January 2023లో షిఫ్ట్ 1లో అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన 20 క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇది మనకి సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి ప్రతి జీడీ కానిస్టేబుల్ షిఫ్ట్లో కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మనకి సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్, లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ 6 people U, V, W, X, Y and Z are sitting in a circular table facing opposite of center. అంటే ఇక్కడ మనకి 6 members ఉన్నారు. వీళ్ళు ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ లోపల వైపుకి చూస్తూ కూర్చున్నారు అనమాట. ఓకే, అప్పుడు ఇట్లా వేస్తాం కదా, 6 members కూర్చున్నారు ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ ఒకసారి చదివినట్లయితే U is sitting third to the right of Y. అంటే ఇక్కడ U ఎక్కడ కూర్చున్నాడు? Y కి కుడి వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ Y రాసాం. U గురించి మాట్లాడుకున్నాం. ఇది మనకి రైట్, కుడి వైపు అయితే ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకే, 3వ స్థానం ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అంటే ఇది థర్డ్ ప్లేస్, ఇక్కడ కూర్చున్నాడు అన్నమాట. నెక్స్ట్ W is sitting to the immediate left of U. ఇంకా W ఎక్కడ కూర్చున్నాడు? మనకి U కి ఇమ్మీడియట్ లెఫ్ట్ అనమాట. అంటే W కి ఎడమ వైపున కూర్చున్నాడు. అంటే W ఇక్కడ ఉంటే మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఇక్కడ మనం U గురించి మాట్లాడుకున్నాం. అంటే U కి లెఫ్ట్ వైపు ఉండాలి. అంటే U ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. అంటే ఆల్రెడీ మనం U ని ఇక్కడ రాసాం కదా, అంటే W తీసుకొచ్చి ఈ డాష్ లో ఫిల్అప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ W is sitting third to the left of V. అంటే V అనే పర్సన్ V కి మనకి ఎడమ వైపున, లెఫ్ట్ అంటే ఎడమ వైపున థర్డ్ ప్లేస్ లో W కూర్చున్నాడు. ఇది ఫస్ట్ ప్లేస్, లెఫ్ట్ అంటే ఇది కదా సెకండ్ ప్లేస్, అంటే ఇది థర్డ్ ప్లేస్ అనమాట. ఇలా కూర్చున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? W కి V కి మధ్యలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక డాష్ పెట్టినట్లయితే V ఇక్కడికి వస్తాడు అనమాట. నెక్స్ట్ Z ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు U. అంటే Z అనే పర్సన్ U పక్కన కూర్చోలేదు అనమాట. అంటే ఈ డాష్ లోకి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి Z కంపల్సరీ మనం ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇంకా మిగిలిపోయిన పర్సన్ ఎవరు? U, V, W, X మిగిలాడు. అంటే ఆ X ప్లేస్ ఇది అనమాట. ఇట్లా మనం ఫస్ట్ కండిషన్స్ ని బేస్ చేసుకుని మనకి కన్ఫర్మ్ అయితే గానీ దీని చుట్టూ రాయడానికి ప్రయత్నించకూడదు అనమాట. ఇప్పుడు 6 ప్లేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి రాసినా నో ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, ఎందుకంటే ఇది సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ కాబట్టి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ Y, Z, W, U, X అండ్ V. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ W అండ్ Y. అంటే W మరియు Y మధ్యలో కూర్చున్న వాడు ఎవరు? W ఇక్కడ ఉన్నాడు, Y ఇక్కడ ఉన్నాడు. మధ్యలో ఎవరు కూర్చున్నారు? Z అనే పర్సన్ కూర్చున్నాడు. ఎక్కడున్న ఆప్షన్ లో? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. విచ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే అపియర్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇంగ్లీష్ వర్డ్స్ మనకి డిక్షనరీలో ఏ ఆర్డర్ లో కనిపిస్తాయి అనే దాన్ని బేస్ చేసుకుని మనం దీన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి డిక్షనరీలో వర్డ్స్ అనేవి ఎట్లా ఉంటాయి? ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యేవి, తర్వాత బీతో స్టార్ట్ అయ్యేవి. కాబట్టి మనం ఆల్ఫాబెట్స్ ని బేస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ లెటర్ అన్నిట్లోని కామన్ గా ఉంది. కాబట్టి ఫస్ట్ లెటర్ ని బట్టి మనం ఏది ఫస్ట్ వస్తుందో డిసైడ్ చేయలేము. కాబట్టి ఫస్ట్ లెటర్ ని తీసేద్దాం. ఇప్పుడు సెకండ్ లెటర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ I ఉంది, ఇక్కడ I ఉంది, ఇక్కడ N ఉంది, మళ్ళీ ఇక్కడ I. అంటే ఈ N అనేది I తర్వాత వస్తుంది. ఇక్కడ మనకి మిగిలిన 4 వర్డ్స్ కూడా ఐలోనే ఉన్నాయి సెకండ్ లెటర్. కాబట్టి ఇది లాస్ట్ లో వస్తుంది. అంటే 3 అనేది మనకి లాస్ట్ వర్డ్ అని అర్థమైపోయింది.
ఇప్పుడు మిగిలిన వాటిలో అంటే ఈ 3ని డిసైడ్ చేసేస్తాం మనం. ఇంకా మిగిలిన వాటిలో మనం సెకండ్ లెటర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సెకండ్ లెటర్ని మినహాయించినట్లయితే తర్వాత లెటర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎన్ ఉంది, టీ ఉంది, అలాగే ఎన్. మనకి ఎన్ తర్వాత టీ వస్తుంది కదా, కాబట్టి ఇది లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ రెండు ఎలిమినేట్ చేసేసేయచ్చు. అంటే లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ మనకి సెకండ్ ఉండాలి. ఇందులో 5 ఉంది, 4 ఉంది కాబట్టి వాటిని ఎలిమినేట్ చేసాం అనమాట. ఓకే, ఇంకా మిగిలిన వాటిలో అన్నిట్లోని థర్డ్ లెటర్ మనకి ఎన్ఏ ఉంది కాబట్టి వాటిని ఎలిమినేట్ చేసినట్లయితే ఇక్కడ 4th లెటర్ ఇక్కడ డి ఉంది, నెక్స్ట్ ఇక్కడ జి ఉంది, ఇక్కడ డి ఉంది, నెక్స్ట్ ఇక్కడ మనకి డి తర్వాత జి వస్తుంది కాబట్టి ఇది లాస్ట్ నుంచి థర్డ్ అంటే ఇక్కడ 4 ఉండాలి. ఇప్పుడు ఒకసారి రెండు ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే లాస్ట్ నుంచి థర్డ్ వర్డ్ 4 ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద గివెన్ సిరీస్. ఇది మనకి ఆల్ఫాబెట్ సిరీస్ కి సంబంధించి లేకపోతే లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఆల్ఫాబెట్ కోడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట. ఆల్ఫాబెట్ కోడ్స్ మ్యాక్సిమం లాజికల్ గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఈ ఆల్ఫాబెట్స్ కోడ్స్ ని మనం సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలాగా గుర్తుపెట్టుకోవచ్చో చేయడం జరిగింది. ఒకవేళ మీరైతే ఆ వీడియో యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచిన అక్కడ నుంచి చూడొచ్చు. ఫస్ట్ కోడ్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఎక్స్ యొక్క కోడ్ ఎంత అంటే మనకి 24, సి 3, ఎం 13, క్యూ 17. నెక్స్ట్ ఇక్కడ వై అంటే 25, 4, 14, 18. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 24, 25 అయింది అంటే +1, 3, 4 అయింది +1, 13, 14 అయింది అంటే +1, 17, 18 కాబట్టి +1. ఒక్కొక్క లెటర్ చొప్పున మనం ఫార్వర్డ్ వెళ్తున్నాం, ముందుకు వెళ్తున్నాం కదా. అంటే ఇక్కడ 25 అయింది కాబట్టి 1 యాడ్ చేస్తే 26th లెటర్ అవుతుంది. అలాగే 4, 5 అవుతుంది, 14, 15 అవుతుంది, 18, 19 అవుతుంది. మనకి 26th లెటర్ ఏంటి జెడ్, 5th లెటర్ ఈ, 15th లెటర్ ఓ, 19th లెటర్ ఎస్ అవుతుంది కదా. కాబట్టి ZEOS ఎక్కడ ఉంది మనకి ZEOS 4th ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్, ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. దీన్ని కూడా మనం వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ బ్యాగ్స్ ఆర్ రబ్బర్, అంటే ఇక్కడ అన్ని సంచులు రబ్బర్ కాబట్టి మనకి ఇవి బ్యాగ్స్ అనుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయి రబ్బర్ లో ఉంటాయి. నెక్స్ట్ సమ్ రబ్బర్స్ ఆర్ చైర్స్, సమ్ అంటే ఇలా రాస్తాం కదా సమ్, ఇవి చైర్స్. నెక్స్ట్ ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్, చైర్స్ అన్ని టేబుల్స్ లో ఉండాలి అంటే ఇట్లా రాస్తాం కదా, ఇవి టేబుల్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కన్క్లూజన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ రబ్బర్స్ ఆర్ బ్యాగ్స్, సమ్ రబ్బర్స్ లో కొన్ని బ్యాగ్స్ అవుతున్నాయి కదా, కాబట్టి ఇది ట్రూనే, ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్ సమ్ చైర్స్ ఆర్ రబ్బర్స్, సమ్ చైర్స్ ఆర్ రబ్బర్స్ అంటే చైర్స్ లో కొన్ని రబ్బర్స్ కూడా అవుతున్నాయి కదా, అంటే ఇది కూడా ట్రూనే, ఫాలో అవుతుంది. సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్, మనకి చైర్స్ ఇక్కడ ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్ అన్నప్పుడు ఆల్ అన్నప్పుడు మనకి సమ్ ఒబే చేస్తుంది, కానీ సమ్ అన్నప్పుడు ఆల్ ఒబే చేయదు కదా, కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. అంటే అన్ని కన్క్లూజన్స్ కూడా మనకి ఫాలో అవుతున్నాయి కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్, ఇది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇందులో మనకి 2 సైన్లని ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ కావడం లేదన్నమాట, ఫాల్స్ అవుతుంది. మనం సింప్లిఫై చేసినప్పుడు మనకి ఇక్కడ RHS లో 96 ఉంది కాబట్టి LHS లో కూడా 96 రావాలి, కానీ అలా రాదు. ఎందుకంటే అందులో 2 సైన్స్ ని గుర్తులను మార్చడం వల్ల, వాటి ప్లేస్లను మార్చడం వల్ల. అయితే మనం ఇట్లాంటి క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసినప్పుడు డివిజన్ అనే సింబల్ ని బేస్ చేసుకుని కొన్ని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయడం ద్వారా కొంత టైం ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనకి డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ మనకి 6/24 ఇలా రాస్తాం, 6/24. 6 టేబుల్ ఇందులో 1 టైమ్, ఇందులో 4 టైమ్స్. మరి ఈ 4 6 లో పోయి 18 లో పోయే ఛాన్స్ లేదు కదా, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1/4 వచ్చింది. ఈ 4 టేబుల్ 18 లో పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే చేస్తే మనకు డెసిమల్స్ లో వస్తుంది, కానీ ఆన్సర్ ఎక్కడ డెసిమల్స్ లో లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ డివిజన్ సింబల్ యొక్క ప్లేస్ ని మార్చాల్సిందే. ఇప్పుడు డివిజన్ సింబల్ ఉన్న ఆప్షన్స్ మాత్రమే ఉంచుకుని మిగిలిన వాటిని ఎలిమినేట్ చేస్తాం.
ఫస్ట్ దాంట్లో డివిజన్ సింబల్ ఉంది, సెకండ్ దాంట్లో లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం. థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ని టెస్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న మైనస్ ప్లేస్ లో డివిజన్ రాస్తాం, డివిజన్ ప్లేస్ లో మైనస్ రాస్తాం. అంటే 144 మైనస్ ప్లేస్ లో ఏం రాయాలి, డివైడెడ్ బై రాయాలి 12 ప్లస్ 18 ఇంటూ 6 డివైడెడ్ బై ప్లేస్ లో ఏం రాయాలి, మైనస్ రాయాలి 24. రీప్లేస్ చేసి ఇప్పుడు బాడ్మాస్ రూల్ ద్వారా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనం ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఈ 12 టేబుల్ 144 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 12 టైమ్స్ పోతుంది. అంటే దీన్ని డివైడ్ చేస్తే మనకు 12 వచ్చింది. తర్వాత ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 6 8 48 4 6 1 6 plus 4 10 108 మైనస్ 24. తర్వాత ఏం చేయాలి, మనం ఎడిషన్ చేయాలి. ఒకే సైన్ ఉన్న నెంబర్స్ ని యాడ్ చేయాలి. ఈ రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే మనకి 120 వస్తుంది. మైనస్ 24 120 లో 24 మైనస్ చేస్తే 96 వచ్చింది. ఇదే కదా మనకి RHS లో ఉన్నది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనమాట, ఫస్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకి బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. మనకి ఒకసారి ప్రీవియస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క పేపర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి షిఫ్ట్ లో ఈ బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ 1 or 2 అడుగుతున్నాడు కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ నేను కొన్ని ప్రీవియస్ వీడియోస్ లో ఈ బ్లడ్ రిలేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నింటినీ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఓకే, ఇక్కడ మనకి A plus B means B is the brother of A and A minus B means B is the sister of A. A percentage B means B is the daughter of A and A and B means B is the wife of A. ఇక్కడ మనం సెకండ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ సెకండ్ B is the wife of అంటే B అనే పర్సన్ A కి భార్య అవుతుంది. ఇక్కడ ఏంటి, B అనే పర్సన్ A కి డాటర్ కూతురు అవుతుంది, కుమార్తె అవుతుంది. ఇక్కడ B అనే పర్సన్ A కి సిస్టర్ సోదరి అవుతుంది. అలాగే ఇక్కడ B అనే పర్సన్ A కి బ్రదర్ అవుతాడు అనమాట. ఈ క్వశ్చన్స్ మనం వెన్ చిత్రాలను ఉపయోగించి కూడా అంటే ఫ్లో చార్ట్ ను ఉపయోగించి కూడా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్ ని అబ్జర్వ్ చేసి ఈకి ఏకి మధ్య ఉన్న సంబంధాన్ని రాబట్టడానికి ప్రయత్నించాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే రైట్ టు లెఫ్ట్ రావాలన్నమాట. అంటే కుడి నుంచి ఎడమకి రాబట్టడానికి ప్రయత్నించాలి. మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ డికి ఈకి మధ్యలో మైనస్ ఉంది. అంటే ఇక్కడ మనకి మైనస్ అంటే ఏంటి, B is the sister of A. అంటే ఇక్కడ మనం సెకండ్ పర్సన్ ఈ అనే పర్సన్ D కి సిస్టర్ అన్నమాట. అంటే ఇక్కడ ఈ యొక్క జెండర్ ఫిక్స్ అయింది. మనం జెండర్ రిప్రజెంట్ చేయడానికి మనం ఉమెన్స్ అయితే సర్కిల్ లోని అలాగే జెంట్స్ అయితే స్క్వేర్ బాక్స్ లో రిప్రజెంట్ చేస్తాం కదా. వీళ్ళిద్దరూ ఒకే నెక్స్ట్ D కదా, ఒకే జనరేషన్ కి చెందిన వాళ్ళు. ఇక్కడైతే ఇక్కడ D యొక్క జెండర్ మనకి కన్ఫర్మ్ కాలేదు కాబట్టి దాన్ని అలా వదిలేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లో వస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది. అంటే ప్లస్ అంటే ఏంటి, బ్రదర్. అంటే డి అనే పర్సన్ సి కి బ్రదర్ అవుతాడు. అంటే డి అనే పర్సన్ బ్రదర్ అన్నాడు కాబట్టి ఇతను మనకి జెంట్ అని అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఏంటి, సిస్టర్. అంటే ఇక్కడ సి అనే పర్సన్ సిస్టర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇది మనకి బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి మనం జీడీ కానిస్టేబుల్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి షిఫ్ట్ లోని 1 or 2 క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్స్ మీద అడగడం జరుగుతుంది. కాబట్టి బ్లడ్ రిలేషన్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ నేను కొన్ని ప్రీవియస్ వీడియోస్ లో బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ వీలైతే వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి కొన్ని రిలేషన్స్ ఇచ్చారనమాట. ఏంటంటే మనకి A plus B మీన్స్ అంటే ఇక్కడ సెకండ్ గురించి పర్సన్ గురించి మాట్లాడదు. B is the brother of A. అంటే B అనే పర్సన్ A కి బ్రదర్. ఇక్కడేమో సిస్టర్. అంటే B అనే పర్సన్ A కి సిస్టర్. నెక్స్ట్ ఇక్కడ డాటర్. అంటే B అనే పర్సన్ A కి డాటర్.
అట్లాగే ఇక్కడ అండ్ ఉంటే ఇక్కడ బి అనే పర్సన్ ఏకి వైఫ్, అంటే తిను ఏకి వైఫ్ అన్నమాట. అయితే ఈ ఎక్స్ప్రెషన్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి ఈకి ఏకి మధ్య ఉన్న సంబంధాన్ని రాబట్టాలి అన్నమాట. మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఫ్లో చార్ట్ ని డ్రా చేయడం ద్వారా కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనం రైట్ టు లెఫ్ట్ రావాలి, అంటే కుడి వైపు నుంచి స్టార్ట్ చేసి ఎడమ వైపుకి రావడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి? మైనస్, అంటే సిస్టర్. అక్కడ ఈ అనే పర్సన్ టీకి సిస్టర్, అంటే ఈ యొక్క జెండర్ ఫిక్స్ అయింది. ఇక్కడ ఫిమేల్ కాబట్టి మనం సర్కిల్లో ఉంచుతాం. ఎవరికి సిస్టర్? డి అనే పర్సన్ కి సిస్టర్. ఇక్కడ డిఏ మేల్ ఫీమేల్ అనేది మనకు తెలియదు. ఓకే, ఇది ఫిక్స్ చేసాం. నెక్స్ట్ వీళ్ళిద్దరికి మధ్యలో ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటి? బ్రదర్, అంటే డి అనే పర్సన్ సి కి బ్రదర్, అంటే డి యొక్క జెండర్ ఫిక్స్ అయింది మేల్ అని. ఎవరికి బ్రదరు? సికి. వీళ్ళందరూ ఒకే జనరేషన్ చెందిన వాళ్ళు కాబట్టి ఒకే లైన్ లో రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడ సి యొక్క జెండర్ ఫిక్స్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ సికి బికి మధ్యలో ఏముంది? పెర్సంటైల్. పెర్సంటైల్ అంటే ఏంటి? డాటర్, అంటే ఇక్కడ సి అనే పర్సన్ బికి డాటర్, కుమార్తె అన్నమాట. అంటే డాటర్ అంటే ఏంటి? మనకి ఫిమేల్ అని అర్థమైపోయింది. ఎవరికి డాటరు? బికి, అంటే మనకి ఇక్కడ బి ముందు జనరేషన్ అన్నమాట. ఇక్కడ మేల్ ఫిమేల్ అనేది మనకి డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ బి అండ్ ఏకి మనకి ఏ సింబల్ ఉంది? వైఫ్ ఉంది. అంటే ఇక్కడ బి అనే పర్సన్ ఏకి వైఫ్, అంటే ఇప్పుడు బి యొక్క జెండర్ ఫిక్స్ అయింది. వైఫ్ అంటే ఫిమేల్ కదా. ఎవరికి వైఫ్? ఏకి వైఫ్, అంటే ఏ అనేది మేల్ అని అర్థమైంది. వీళ్ళిద్దరూ పెయిర్ అన్నమాట, కప్పులు అన్నమాట, భార్య భర్తలు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ? ఈ అనే పర్సన్ ఏకి ఏమవుతారు? ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా బికి చిల్డ్రన్, వాళ్ళ పిల్లలు కదా. అంటే వీళ్ళిద్దరునేమో వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి తిను ఫిమేల్ కాబట్టి ఏమవుతుంది? కుమార్తె, డాటర్ అవుతుంది. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇది కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటి? 7 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఇక్కడ మనకి 7 ఫ్రెండ్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7 అందరూ కూడా లోపల వైపుకి చూస్తూ కూర్చున్నారు. ఒకసారి కండిషన్స్ ని మనం చదవడానికి ప్రయత్నిద్దాం. T is the immediate neighbor of K and U. అంటే T అనే పర్సన్ K కి U కి కూడా నైబర్, అంటే వాళ్ళిద్దరు మధ్యలో ఉంటాడు. అంటే ఇలా ఉండొచ్చు, K T U ఇలా అయినా కూర్చోవచ్చు, లేకపోతే U T K. అంటే ఇలా ఉన్నా మనకి T మధ్యలోకే వస్తాడు, ఇలా ఉన్నా మనకి T మధ్యలోనే ఉంటాడు కదా. ఈ రెండిట్లో ఏదైనా ఒక కేసు కావచ్చు. నెక్స్ట్ S is sitting immediate right of K. ఇక్కడ S అనే పర్సన్ ఎక్కడ కూర్చున్నాడు? ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ కే, కే కి కుడి వైపున కూర్చున్నాడు. అంటే ఇట్లా ఉండాలి. అంటే కే తర్వాత కే కి కుడి వైపున ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి. కానీ ఈ కేసులో మనకి కే కి కుడి వైపున టీ వచ్చాడు కాబట్టి ఈ కండిషన్ కాదనమాట. అంటే ఖచ్చితంగా ఇదే అవుతుంది. కాబట్టి ఎస్ ని తీసుకెళ్ళి ఎక్కడ రాయొచ్చు? మనకి ఇక్కడ రాసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ W ఈజ్ an immediate నైబర్ ఆఫ్ యు అండ్ ఎం. డబ్ల్యూ అనే పర్సన్ యూ కి ఎం కి ఇద్దరికి కూడా నైబర్, అంటే వాళ్ళిద్దరు మధ్యలో కూర్చున్నాడు అనమాట. అంటే ఇక్కడ UWM ఇలా ఉండొచ్చు, లేకపోతే MWU. ఏ రెండు కేసులు అయినా సరే డబ్ల్యూ మనకి మధ్యలోనే వస్తున్నాడు కదా, నైబరే అవుతాడు అనమాట. ఈ రెండిట్లో ఏదో కేసు కావచ్చు అనమాట. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి యూకి కుడివైపున ఎవరు ఉండాలి? టీ ఉండాలి. కానీ ఇక్కడ యూకి కుడివైపున ఎవరు వచ్చారు? డబ్ల్యూ వచ్చారు. కాబట్టి ఈ కేసు సాధ్యం కాదనమాట. కాబట్టి ఈ కేసుని ఇందులో మధ్య చేసినట్లయితే ఇక్కడ ఎం తర్వాత డబ్ల్యూ తర్వాత యు టి కే ఎస్, ఇంకొక పర్సన్ ఎవరున్నారో మనకు తెలియదు. అయితే ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే? అంటే కే కి ఎడమ వైపున థర్డ్ ప్లేస్ లో కూర్చున్నది ఎవరు? కే ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా, ఎడమ వైపు మీద. థర్డ్ ప్లేస్, ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అంటే ఇక్కడ మనకి థర్డ్ ప్లేస్ లో ఎవరు కూర్చున్నారు? డబ్ల్యూ అనే వ్యక్తి కూర్చున్నాడు అనమాట. కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. విచ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్? ఇది నంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేటప్పుడు ఆ నెంబర్ సిరీస్ లో ఉన్న నెంబర్స్
గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయా, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతున్నాయా, లేకపోతే ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయా, లేకపోతే ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతున్నాయా, వీటి మీద బేస్ చేసుకుని కొంత టైంని సేవ్ చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే ఎడిషన్ చెక్ చేస్తాం, ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయితే మల్టిప్లికేషన్ చెక్ చేస్తాం. గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయితే అంటే నెమ్మదిగా తగ్గుతూ ఉంటే సబ్ట్రాక్షన్, వేగంగా తగ్గుతూ ఉంటే డివిజన్. ఇవేమీ సాధ్యం కాకపోతే డిజిట్స్ మధ్యలో ఉన్న సంబంధం అనమాట. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెన్స్ 18, ఇక్కడ డిఫరెన్స్ 36, ఇక్కడ డిఫరెన్స్ మనకి 60. దీన్ని బట్టి మనం ఏమైనా ఆన్సర్ చేయొచ్చా? మళ్ళీ వీటిని బట్టి మనం ఆన్సర్ చేయలేనప్పుడు వీటికి మధ్యలో డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమో +18, ఈ రెండింటికి డిఫరెన్స్ +36, ఈ రెండింటికి డిఫరెన్స్ +60. ఇప్పుడు ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ +18, నెక్స్ట్ ఇక్కడ +24. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాప్ను అబ్జర్వ్ చేసినట్లయితే +6 అనుకుంటే ఇక్కడ మనకి +6 అవుతుంది. అంటే 24కి 6 యాడ్ చేస్తే 30. మళ్ళీ ఇప్పుడు ఈ 60కి 30 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ 90 +90 రావాలి. ఓకే, ఇప్పుడు 120కి 90 యాడ్ చేస్తే ఏమవుతుంది, 210 అవుతుంది కదా. అంటే మన క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ఎంత అవుతుందట, 210. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు క్యూబ్ నెంబర్స్, స్పేర్ నెంబర్స్ మీద అవగాహన ఉన్నట్లయితే ఒకసారి మనం ఈ 6ని ఎలా వస్తుందంటే 2³ - 2, అంటే 2³ అంటే 2 × 2 × 2 అంటే 8 - 2 6 అవుతుంది. అలాగే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 3³ - 3, అంటే మనకి 3³ అంటే 3 × 3 × 3 ఏమవుతుంది, 27 - 3 మనకి ఎంత అవుతుంది, 24 అవుతుంది. అలాగే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 4³ - 3 అంటే -4 - 4 60 అవుతుంది. అలాగే 5³ - 5 అంటే 125 - 5 ఎంత అవుతుంది, 120 అవుతుంది. తర్వాత ఏం రావాలి మనకి, 6³ - 6 రావాలి. 6³ అంటే 216 -6 అంటే 210. ఈ విధంగా కూడా అంటే మనం నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు పర్సన్ కి డిఫరెంట్ లాజిక్ అర్థం అవ్వచ్చు అనమాట. కాబట్టి ఎలా చేసినా మనం కరెక్ట్ ఆన్సర్ రాబట్టగలుగుతాం. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందంటే 210 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇది డైస్ కి సంబంధించిన క్వశ్చన్. యాక్చువల్గా చాలా మంది డైస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి చాలా ప్రాబ్లం గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ చిన్న లాజిక్ ని అర్థం చేసుకున్నట్లయితే దీన్ని విత్-ఇన్ సెకండ్స్ లోనే మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏమంటారంటే ఒకే డైస్ కి సంబంధించిన 3 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క ఫిగర్స్ ని ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం 2 అనే నెంబర్ కి ఆపోజిట్ ఫేస్ మీద ఏ నెంబర్ ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లాంటి సమయంలో మనకి డైస్ అంటే 6 ఫేసెస్ ఉంటాయి, 6 ముఖాలు ఉంటాయి. 6 ముఖాల మీద 1 నుంచి 6 వరకు 6 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 2కి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి 2కి ఆపోజిట్ గా ఏముండొచ్చు, ఆ 6 నెంబర్స్ ఒకసారి రాసినట్లయితే 1 ఉండొచ్చు, 2 ఆల్రెడీ రాసాం, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5, 6 ఈ 5 నెంబర్స్ లో ఏదో ఒకటి ఉండొచ్చు. ఒకసారి మనం ఫస్ట్ డయాగ్రామ్ అప్లోడ్ చేసాం. ఇక్కడ 2 అనే ఈ 4, 5, 2 పక్కన ఉన్నాయి, పక్క ఫేసెస్ మీద ఉన్నాయి. కాబట్టి ఆపోజిట్ ఫేసెస్ మీద ఉండే ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఒకసారి ఇప్పుడు సెకండ్ ఫిగర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి 2 అనే నెంబర్ కి 1, 6 ఎక్కడ ఉన్నాయి, పక్క ఫేసెస్ మీద ఉన్నాయి, సైడ్ ఫేసెస్ మీద. అవి ఆపోజిట్ కి వచ్చే ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఆ రెండింటిని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి, మనకి 3 అనే నెంబర్. అది ఏ ఆప్షన్ లో ఉంది, 4th ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఇది మనకి పిక్చర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ పిక్చర్ సిరీస్ లో మొదటి 4 పిక్చర్స్ ఇచ్చారు. తర్వాత వచ్చే పిక్చర్ ని మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఇందులో మనకి ఆ సింబల్స్, ఆ జామెట్రికల్ ఫిగర్స్ ఎలా రొటేట్ అవుతున్నాయి, ఎలా మూవ్ అవుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ అనేది ఎలా మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఎలా ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది. తర్వాత అది ఎలా వచ్చింది, ఈ డైరెక్షన్ లోకి వచ్చింది. తర్వాత మనకి ఈ డైరెక్షన్ లోకి, తర్వాత మనకి ఈ డైరెక్షన్ లోకి వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఎంతెంత మూవ్ అవుతుంది, ఇలా బాక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, అది ఇలా వస్తే అది 45 డిగ్రీస్, అలా కాకుండా ఇలా ఇలా వస్తే అది 90 డిగ్రీస్ అనమాట. ఇది రొటేషన్ అనమాట. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అని చూసుకుంటాం. అంటే సవ్య దిశ, అపసవ్య దిశ. మనకి ఇది క్లాక్ వైజ్ లోనే రొటేట్ అవుతుంది. ఎంత చెప్పునంటే 45 డిగ్రీస్ చెప్పున.
ఇక్కడ ఒక 45 రొటేట్ అయింది, ఇంకొక 45, ఇంకొక 45. అంటే మనకి నెక్స్ట్ ఎలా వస్తుంది, ఇంకొక 45 రొటేట్ అయితే ఆ డైరెక్షన్ లో వస్తుంది. ఆ రెక్టాంగిల్ ఆ డైరెక్షన్ లో ఉన్న ఫిగర్ మనకి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో లేదు, ఓన్లీ థర్డ్ ఆప్షన్ లోనే ఉంది. కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 11th వన్. ఈ క్వశ్చన్ మనకి వర్డ్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక పెయిర్ ఉంటుంది. ఈ పెయిర్ లో ఉన్న వర్డ్స్ మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా అదే సంబంధాన్ని ఈ థర్డ్ వర్డ్ తో కలిగి ఉన్న ఈ ఫోర్త్ వర్డ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ మనం ఈ రెండింటికి ఏమన్నా రిలేషన్ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కైట్ అండ్ క్లా. ఇక్కడ కైట్ అంటే మనం గాలిపటం కాదు, అంటే అదొక బర్డ్ అన్నమాట. అంటే అది కూడా ఈగల్ జాతికి సంబంధించిన ఒక బర్డ్. ఓకే, ఈ బర్డ్ అంటే క్లా అంటే ఏంటి, పాదము, షార్ప్ నైల్స్ తో కూడిన పాదాన్ని మనం క్లా అంటాం అన్నమాట. అంటే ఇది ఈ క్లా అనేది ఈ బర్డ్ లో యొక్క ఒక పాదము కదా. అలాగే మరి హార్స్ యొక్క పాదాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే హూఫ్ అని పిలుస్తాం. డెక్క అంటాం కదా, గిట్టలతో కూడిన పాదాన్ని మనం హూఫ్ అంటాం అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, హూఫ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th వన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గోస్ట్ ఈస్ రిటన్ యాజ్ JCRNW and fired is written as IDUZG. How will rifle will be code? అంటే ఇక్కడ మనకి ఘోస్ట్ అనే వర్డ్ ని ఎట్లా కోడ్ చేశారు, JCRNW. అయితే ఇక్కడ మనకి ఈ సందర్భంలో కూడా మనకి ఆల్ఫాబెట్స్ కోడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఫస్ట్ కోడ్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. 7, 8, 15, 19, 20. ఇది ఏమవుతుంది 10. నెక్స్ట్ 3, 18, 14, 23. ఇక్కడ మనకి +3. నెక్స్ట్ ఇక్కడ మనకి -5. నెక్స్ట్ +3, -5, +3. అంటే ఫస్ట్ ఒక 3 లెటర్స్ యాడ్ చేస్తారు, తర్వాత 5 లెటర్స్ మైనస్ చేస్తారు కదా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని రైఫిల్ కి అప్లై చేద్దాం. RIFLE. వీటి కోడ్స్ రాద్దాం. R అంటే 18, 9, 6, 12, 5. ఫస్ట్ ఏంటి +3, -5, +3, -5, +3. 18 కి 3 యాడ్ చేస్తే 21. 9 నుంచి 5 మైనస్ చేస్తే 4. 6 + 3 9. 12 - 5 7. 5 + 3 8. 20 ఫస్ట్ లెటర్ ఏంటి అవుతుంది, U అవుతుంది. U తో స్టార్ట్ అయ్యేది మనకి 2 ఉన్నాయి, కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ 4th లెటర్ అంటే D రావాలి. సెకండ్ లెటర్ D ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ 13th వన్. ఇది మనకి ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. అంటే ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏదైతే ఉంటుందో అదే విధమైన సంబంధం ఈ రెండింటికి ఉంటుందన్నమాట. అదే సంబంధాన్ని కలిగి ఉన్న ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కోడ్స్ మనకి కీ రోల్ ని ప్లే చేస్తాయన్నమాట. ఒకసారి కోడ్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ ది PAE కి అండ్ HCQ కి ఏ విధమైన సంబంధం ఉందో చూద్దాం. ఇక్కడ P అంటే 16, 1, 5. నెక్స్ట్ అంటే ఇది 8. నెక్స్ట్ 3, 17. కానీ ఇక్కడ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది, మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ డైరెక్షన్ లో ఆలోచిద్దాం. ఇలా ఇది ఒకసారి ఆలోచించినట్లయితే ఫస్ట్ ఏంటి 16, 17 అయింది అంటే +1. తర్వాత ఇక్కడ 1, 3 అయింది అంటే +2. తర్వాత ఏమైంది 5, 8 అయింది అంటే +3. అంటే మనం ఇలా యాడ్ చేసి మనం వాటిని రివర్స్ చేయాలి. ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. FDN ఇది 6, 4, 14. ఫస్ట్ మనం 1 యాడ్ చేస్తే ఇది 7 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇది మనకి 2 యాడ్ చేస్తే 6 మిడిల్ లోకి వస్తుంది. ఇది 3 యాడ్ చేస్తే 17. 17 లెటర్ ఏంటి Q ఎందులో ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు అనమాట. కాబట్టి అన్ని రాసి చూడవచ్చు. ఇక్కడ 6 అంటే F, 7 అంటే G, QFG మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. ఓకే నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇది మనకి లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంలో కూడా మనకి ఆల్ఫాబెట్ కోడ్స్ చాలా ఉపయోగపడతాయి. ఒకసారి కోడ్స్ రాసినట్లయితే ఇది 17, 10, 11, 5. నెక్స్ట్ దీని కోడ్స్ రాసినట్లయితే 19, 8, 9, 7. నెక్స్ట్ వీటి కోడ్స్ రాసినట్లయితే
మనకి యు అంటే 21, 6, 7, 9. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 17, 19 అయింది అంటే +2. నెక్స్ట్ 19, 21 అయింది +2. తర్వాత 21 ఎంత అవుతుంది 23. 2 యాడ్ చేస్తే 23 అవుతుంది కదా, అంటే ఫస్ట్ 23rd లెటర్ అవుతుంది, అంటే W తో స్టార్ట్ అవ్వాలి. అంటే సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, 1, 4లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి 10, 8 అయింది అంటే -2. మళ్ళీ 8, 6 అయింది అంటే -2. మళ్ళీ 6 నుంచి మనం 2 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, -2 చేస్తే 4 వస్తుంది. అంటే 6th లెటర్ నుంచి 2 - 4 కాబట్టి సెకండ్ లెటర్ 4th లెటర్ అవ్వాలి, అంటే డి అవ్వాలి. డి ఎక్కడ ఉంది మనకి 4th ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ 15th వన్, ఇది మనకి మిర్రర్ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. మనం మిర్రర్ లో చూస్తున్నప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్ గా కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ గా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇచ్చిన సింబల్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, మనం లెఫ్ట్ రైట్ గా ఇన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఇది రైట్, ఇది లెఫ్ట్ అయితే మనకి ఇక్కడ రైట్ లో ఉన్నది ఇక్కడ లెఫ్ట్ లోకి వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ కే ఉంది కదా, ఈ కే మనకి ఇలా ఫ్లిప్ అయ్యి మనకి లెఫ్ట్ లోకి వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇలా కే ఇలా ఉండాలి, అలా లేనిది మనకి సెకండ్ ఆప్షన్ కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ డబ్ల్యూ మనకి ఇలా ఫ్లిప్ చేస్తే మళ్ళీ డబ్ల్యూ లాగే ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ యూ కూడా మనకి సేమ్ అలానే ఉంటుంది, దీని యొక్క మిర్రర్ ఇమేజ్ మారదు, కానీ ఇందులో మనకి తలక్రిందులుగా ఇన్వర్ట్ చేశారు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్, ఇది కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ స్లోని ఎలా కోడ్ చేశారు, అట్లాగే ఫ్రెండ్ ని ఇట్లా కోడ్ చేస్తే మనం బోరింగ్ యొక్క కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్లోలీ SLOWLY, దీన్ని ఎలా కోడ్ చేశారు, TMNXMZ. కోడ్స్ రాద్దాం, 19, 12, 15, 23, 12 and 25, 20, 13, 14, 24, 13, 26. ఇక్కడ మనకి +1, నెక్స్ట్ +1, ఇక్కడ -1, +1, +1, +1. ఇక్కడ ఫస్ట్ ఏమో 1 1 చొప్పున యాడ్ చేశారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి -1. కొన్ని మళ్ళీ 2 1s యాడ్ చేశారంటే థర్డ్ వన్ కూడా +1 అయింది. ఇలాంటి సమయంలో మీరు వోవెల్స్ కాన్సనెంట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే, వోవెల్స్ ఇంగ్లీష్ లో వోవెల్స్ అని వేటిని అంటాం, AEIOU. అంటే ఇక్కడ మనకి ఓ అనే లెటర్ మనకి వోవెల్ కాబట్టి వోవెల్ వచ్చినప్పుడు ఒకటి మైనస్ చేశారు, మిగిలినవన్నీ కాన్సనెంట్స్ కాబట్టి ఒకటి యాడ్ చేశారు అనుకున్నట్లయితే ఇప్పుడు మనం బోరింగ్ ని అబ్జర్వ్ చేద్దాం. BORING కోడ్స్ రాసినట్లయితే 2, 15, 18, 9, 14, 7. ఇది మనకి కాన్సనెంట్ అంటే +1, వోవెల్ కదా -1, +1. మరి ఐ కూడా మనకి వోవెల్ కాబట్టి -1. ఇది కాన్సనెంట్ అంటే +1, +1. ఇప్పుడు ఇది 3 అవుతుంది, ఇది 14, ఇది 19, 8, 15 అండ్ 8 అవుతుంది. థర్డ్ లెటర్ ఏంటి, సి. అన్ని సిలు ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ లెటర్ 14 అంటే ఎన్ ఉండాలి. ఎన్ లేనిది ఏముంది, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. తర్వాత ఎస్, దాని అన్ని ఎస్లే ఉన్నాయి. తర్వాత మనకి ఫోర్త్ లెటర్ అబ్జర్వ్ చేద్దాం. ఫోర్త్ లెటర్ ఏముండాలి, హెచ్ ఉండాలి. హెచ్ మనకి సెకండ్ ఆప్షన్ లో మాత్రమే ఉంది, అలాగే ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అంటే దీన్ని ఎలిమినేట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, హెచ్ ఎఫ్. అంటే లాస్ట్ లెటర్ అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్ లెటర్ కూడా మనకి ఏమవ్వాలి, హెచ్ అవ్వాలి. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఇది కూడా మనకి చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండ్ ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్. ప్రతి షిఫ్ట్ లో క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఎంబెడెడ్ ఫిగర్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఈ ఇచ్చిన డయాగ్రామ్ లో ఈ ఆప్షన్స్ లో ఇచ్చిన ఏదో ఒక పార్ట్ ఇన్క్లూడ్ అయి ఉంటుంది అన్నమాట, కలిసిపోయి ఉంటుంది. అట్లా రొటేట్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్ గా అలాగే మనం చూడాలన్నమాట. అది ఏ పార్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ ఇది ఎక్కడ లేదు కదా మనకి, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ సెకండ్ పార్ట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉంది చూడండి, ఈ పార్ట్ మనకి సెకండ్ ఆప్షన్ లో ఏ విధమైన ఫిగర్ ఉందో అదే ఫిగర్ ని పోలి ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, సెకండ్ ఆప్షన్ లో ఉన్న ఫిగర్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ 18th వన్.
ఇది కూడా మనకి నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇట్లా మనకి చాలా లార్జ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం డిజిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి అనమాట. ఎందుకంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం అప్లై చేయడం కష్టం అవుతుంది ఇట్లాంటి పెద్ద పెద్ద నెంబర్స్ ఎదిగినప్పుడు. కాబట్టి డిజిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకసారి మనం ఈ ఫస్ట్ 3 నెంబర్స్ని అంటే డిజిట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ 600 మీద ఉన్నాయి. ఇది 624, ఇది ఏమైంది 618 అయింది, అంటే -6 అయింది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాల్సింది మనకు తెలియదు కాబట్టి నెక్స్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ 606 600 అయింది, అంటే ఇక్కడ కూడా -6. నెక్స్ట్ ఇక్కడ 600 594 అయింది, అంటే -6. మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులోంచి మనం 6 మైనస్ చేస్తే 612 అవుతుంది, అంటే ఫస్ట్ 3 డిజిట్స్ అవుతాయి. మనకి ఇందులో ఫస్ట్ ఆప్షన్ లోనే మనం ఉంది, నెక్స్ట్ 2 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ లో లేదు కాబట్టి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ కూడా చూద్దాం, డిజిట్స్ కూడా చూసినట్లయితే. ఇక్కడ చూడండి 98 74 అయింది, అంటే -24. ఇక్కడ క్వశ్చన్ మార్క్ నెంబర్స్ తెలియదు మనకి. ఇక్కడ 44 ఎంత అయింది మనకి 38 అయింది, అంటే -6. 38 38 అంటే -0 అన్నమాట. అంటే దీన్ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది -12 అవుతుంది. అంటే 6 టేబుల్ అనుకున్నాం, 6 12 -18. అంటే ఇక్కడ 74 నుంచి 18 మైనస్ చేస్తే మనకి 56 వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th వన్. ఇక్కడ మనకి ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వడం, 2 గ్రూప్స్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ మధ్యలో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది అనమాట. మనకి దీంట్లో ఈ మూడింటికి మధ్య ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ మధ్యలో కూడా ఉంటుంది. ఇలాంటి రిలేషన్ కలిగి ఉన్న ఇచ్చిన ఆప్షన్స్ లోని గ్రూప్ ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి మధ్యలో లార్జ్ నెంబర్ ఉంది, అంటే ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ని యాడ్ చేయడం, ఏదైనా నెంబర్ తో మల్టిప్లై చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, మల్టిప్లై చేయడం, స్క్వేర్ చేసి యాడ్ చేయడం, స్క్వేర్ చేసి మైనస్ చేయడం, ఇట్లాంటివి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ప్రయత్నించాల్సి ఉందన్నమాట. ఒకసారి రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 11 + 15 ఎంత వస్తుంది 26. ఈ 26 కి 78 కి ఏమైనా సంబంధం ఉందంటే ఈ 26 ని మనం 3 తో ఇంటూ చేస్తే 78 వస్తుంది. ఒకసారి దీన్నే మనం సెకండ్ గ్రూప్ కి అప్లై చేద్దాం. ఇక్కడ 12ని అని 18ని మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. మరి 30ని 3 తో ఇంటూ చేస్తే మనకి 90 వస్తుంది. కాబట్టి ఇందులో ఉన్న లాజిక్ మనకు అర్థమైంది కదా. ఇదే రిలేషన్ కలిగి ఉన్న గ్రూప్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. 2 + 7 9, 9 3 27, దానికి 9 ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 + 9 10 అవుతుంది, 10 3 30 అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్ లో 0 ఉండాలి, కానీ 1 ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 3 + 9 12 అవుతుంది, 2 3 6 అవుతుంది. కాబట్టి ఇది చెక్ చేద్దాం. అంటే ఫస్ట్ 13 19 యాడ్ చేసినట్లయితే 2 32, దీన్ని 3 తో ఇంటూ చేసినట్లయితే 3 2 6, 3 3 9 96 వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఇది కూడా మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఇదొక ఈక్వేషన్, కాకపోతే అందులో ఉన్న సైన్లను మార్చేసి ఆ గుర్తులను మార్చేసి దాని ప్లేస్ లో స్టార్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ సైన్లని అదే ఆర్డర్ లో దీంట్లో ఉంచినప్పుడు ఆ ఈక్వేషన్ ఫుల్ఫిల్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుందా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం డివిజన్ బేస్ చేసుకుని చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా డివిజన్ అనే సింబలే లేదు. తర్వాత మనం ఒకసారి ఇంటూని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ అన్నిట్లోనే ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వాలిటీ ఉంటుందని అర్థమైపోయింది. 217 రావాలి సింప్లిఫై చేస్తే, ఈ ముందున్న ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేస్తే. ఒకసారి మనం ఇక్కడ ఇంటూని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ప్లేస్ లోని థర్డ్ ప్లేస్ లో ఇంటూ పెట్టాం, ఇక్కడ ఒక ఇంటూ పెట్టాం, ఇక్కడ ఒక ఇంటూ పెట్టాం. ఇది 180 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 38 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అంటే ఇది ప్లస్, ఇక్కడ +1. ఇక్కడ మనకి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 218 అవుతుంది. +1 యాడ్ చేస్తే 219 అవుతుంది, కానీ 217 అవ్వట్లేదు కదా. కాబట్టి దీన్ని తీసేసేయచ్చు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఇక్కడ మనం ఇంటూ పెట్టాము, ప్లస్ పెట్టాము, ఇంటూ పెట్టాము. అంటే ఇక్కడ ఇంటూ పెడితే ఎంత అయింది 180 అయింది ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ పెడితే ఎంత అయింది 38,
-1. చూడండి ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే మనకి 218 వచ్చింది, అందులోంచి 1 మైనస్ చేస్తే 217 వచ్చింది కదా, సరిపోయింది కదా. కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడతో మనం January 11th అడిగిన షిఫ్ట్ 1లో ఉన్న అన్ని రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.